హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మా పిల్లలైతే చూడండి ఎట్లనో ఇద్దరు పిల్లలతోని ఎలా వేగడం అన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళైతే చూడండి ట్విన్స్ బేబీస్, కానీ ఇద్దరు ఒకేలాగా ఉండరు, కానీ అల్లరి అయితే ఒకేలాగా చేస్తారు, ఒకరికి మించి ఒకరు. ఏమైతే చిన్న పాప ఇటు చూడు, చిన్ను హాయ్ చెప్పు. దగ్గు రాకుండా కానీ దగ్గు వచ్చినట్టు ఎట్లా చేస్తుంది చూడండి. చిన్ను హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మా పెద్ద పాప క్యూట్, ఈమె పేరు సహస్ర సాద్విత. హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. మీరు అంగన్వాడికి పోతారా? నువ్వు పోతావా? నువ్వు జుట్టు కట్టుకోలేవు కదా మరి. ఇట్లా ఇట్లా పోతే మేడం రప్పిస్తుందా? ఇక చూడు నాని, అదేంటిది మరి, ఆ చైర్ మీద గట్లెందుకు ఎత్తారు? ఎటు పోతారు? బండి అది అయితే ఒకటి అది, ఇంకొకటి స్కూటీ, అవన్నీ ఉండగా కూడా ఇంకా ఆడుకునే బొమ్మలు ఎన్నో ఉండగా కూడా ఇట్లా చైర్తో ఆడుకుంటా ఇక కొంచెం అయితే ఆడి ఆడి కొట్టుకుంటారు ఘోరంగా. ఇల్లు అయితే సాయంత్రం వరకు చిందర భద్రం చేస్తారు, కానీ మా పిల్లలు అయితే పర్లేదు, ఇద్దరైనా కానీ చాలా చక్కగా ఆడుకుంటూ ఇంట్లోనే మంచిగా ఉంటారు. ఎక్కువ బయటకు వెళ్ళరు, తిరగరు. ఎక్కువ బయట ఫుడ్ సుతం తింటా అన్నారు, ఏది ఇస్తే అది తింటారు, సైలెంట్గా ఉంటారు. క్యూటీ ఇది అక్కడ పెట్టు, రిమోట్ అక్కడ పెట్టుపో. నాడు పో, నాడు ఒక చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కాదు నువ్వు పడవా మరి, అట్లా చైర్ మీద ఆడితే పడవా? పడవా? ఏబీసీలు చెప్పు. ఆగు నాని, ఏం సాంగ్ పాడుతున్నావు? కొట్టుకోవద్దు గిటు. అర్రే 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 కొట్టుకోకుర్రి. ఇక కొట్టుకున్నాడు అయితే ఒక పొద్దుంతా ఒక 4-5 టైమ్స్ అయితే ఘోరంగా బాదుకుంటారు. ఎట్లా పడేసిరుడు మొత్తం, వీళ్ళు బొమ్మలతో బదులు చీరలతోనే ఆడతారు. తాకించుకున్నావు దెబ్బ? ఎక్కడ తాకింది? కాలుకు తాకిందా? ఇక్కడనా? ఎట్లా తాకించుకున్నావు మరి, ఎట్లా తాకింది? చూపెడుతుందా ఏమన్నది? కుర్చీ ఏమన్నది చూపెడుతుందా? దా చూపెడుతుందా? చూపెట్టు. ఏమన్నది? చీర ఏమన్నది నిన్ను? కొట్టిందా? నీకు ఎడ తాకింది చూపెడుతుందా? నీకు చూపెడుతుందా? చేతికి ఏం తాకింది? వీళ్ళైతే మాష బొమ్మలు చూస్తారు, రోజు 12 నుండి 3 వరకు వస్తుంది. వీటితోనైతే ఫుల్ టైంపాస్ అవుతుంది వాళ్ళకైతే. అల్లరి అయితే ఎక్కువ వేయరు, మాష బొమ్మలు చూసుకుంటూనే ఉంటారు. పాపం ఆ మాష బొమ్మ అయితే మా పిల్లలకైతే మస్తు అల్లరిని తక్కువ చేయించింది అనుకుంటా. వీళ్ళిద్దరితోనైతే రోజు ఇట్లా ఉంటుంది. తినేసరికి అయితే 1 అవుతుంది. వీళ్ళతోని చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ వాళ్ళే పెరిగిన కొద్దీ వాళ్ళే తగ్గిస్తారు అల్లరి కూడా. ఏడవకు, వచ్చి అట్లా ఏడవద్దు. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.